పేదల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని సౌకర్యాలతో మహిళలకు స్వశక్తి మహిళా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో అంతర్గాం మంతనిలోని గంగపురి పోతారం సబ్ స్టేషన్ కు 10 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ఓదెల మండలం రూపు నారాయణపేట మానేరుపై హై లెవెల్ వంతెనకు 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో 50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు. అంతర్గాం సంబంధించి విద్యుత్ శక్తి పరంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి మరి సబ్ స్టేషన్లకు సంబంధించి అంతర్గాం, అదేవిధంగా మంతని నియోజకవర్గాలకు సంబంధించిన గంగపూరి, పోతారం సబ్ స్టేషన్లకు సంబంధించి 3 33/11 kV సబ్ స్టేషన్లు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బ్రాహ్మణపల్లి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి రామగుండం నియోజకవర్గంలో బండ్లవాగు సంబంధించి దాని సబ్ స్టేషన్ పూర్తి కాలే చాలా రోజుల నుంచి. రాజ్ ఠాకూర్ గారు మరి పూర్తి స్థాయిలో అనేక సందర్భాల్లో వస్తూ ఇప్పుడు రేపు కూడా దాన్ని ఫంక్షనల్ చేయబోతా ఉన్నాం. 10 రోజుల కాలంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి రామగుండం మున్సిపల్, పెద్దపల్లి మున్సిపల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్, మంతేలి మున్సిపల్ కౌన్సిల్కి, అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి 51 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దానికి తోడు ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు మనము ఒకసారి ఆలోచన చేస్తే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూప్ నారాయణపేట గ్రామం వద్ద మానేరు నదిపై హై లెవెల్ వంతెన నిర్మాణం